నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కమ్యూనిస్టులు ఏమి చేతగాని వాళ్ళు. వాళ్ళకి అసలు ఏమి తెలవదు అని ఒక స్పీచ్‌లో మాట్లాడినట్టు మనం విన్నాము. అసలు ఎందుకు అలా మాట్లాడడం జరిగింది? ఎందుకు అనాల్సొచ్చింది? అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కృష్ణకుమారి మేడం గారు. నమస్తే మేడం. మేడం, ఫైనాన్స్ మినిస్టర్ సి నిర్మలా సీతారామన్ గారు కమ్యూనిస్టులు పిరికి వాళ్ళు, ఇంకో వర్డ్ కూడా యాడ్ చేసినట్టు చెప్పిందాం. అసలు ఎందుకు అనాల్సొచ్చింది మేడం అలా? తెలియనితనం. హ్మ్. బుర్ర తక్కువ ఉంటే ఇలాగే ఉంటది. హ్మ్. అసలు ఆమెకేం తెలుసు కమ్యూనిస్టులు ఏం చేశారో? హ్మ్. కమ్యూనిస్టులు అసలు పిరికోళ్ళా? తెలివైనోళ్ళా? తెలివి తక్కువోళ్ళా? నీకేం తెలుసు? హ్మ్. స్వాతంత్ర పోరాటంలో పుట్టింది పార్టీ. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నుంచి స్వాతంత్ర సాధనలో పోరాటం చేసింది. ఎంతోమంది చనిపోయారు. ఎన్నో కుట్ర కేసులు ఎదుర్కొన్నారు. భగత్ సింగ్‌ది కూడా కమ్యూనిస్ట్ భావజాలమే. అవును. అతను ఉరికంబం ఎక్కేటప్పుడు కూడా చాలా చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన వ్యక్తి భగత్ సింగ్. మీకు సిగ్గు లేక, మీకెవరు ఐకానిక్ ఫిగర్స్ లేక భగత్ సింగ్ కూడా మావాడే అని చెప్పుకుంటున్నారు మీరు. పోనీ నీవు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పుట్టింది? హ్మ్. అసలు పోనీ ఎవరి దగ్గర నుంచి అయితే బీజేపీ పార్టీగా రూపాంతరం చెందిందో హ్మ్. కనీసం వాళ్ళైనా సరే స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా? హ్మ్. ఎవరి దగ్గర నుంచి పుట్టింది బీజేపీ పార్టీ? ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టింది. అవును. ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘ్ నుంచి బీజేపీ కిందకి బీజేపీ కిందకి వచ్చారు. హ్మ్. ఆ బీజేపీ పార్టీకి తమరిప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా రెండు సార్లు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. అంతకుముందు మీరు రక్షణ శాఖ మంత్రిగా కూడా చేశారు. హ్మ్. కానీ ఎక్కడా కానీ రక్షణ శాఖ మంత్రిగా చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ మీ సొంత బుర్రని ఏ రోజు మీరు ఉపయోగించలేదనేది అది నిర్వివాదాంశం. హ్మ్. సరే, అది వేరే విషయం. అది మీ ప్రతిభ అనుకుందాం హ్మ్. కాసేపు. సరే, అయిపోయింది. కానీ స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో తమ ప్రాణాలని అర్పించారు, త్యాగాలు చేశారు. కమ్యూనిస్టులు 1925లో పుట్టినప్పుడే హ్మ్. ఆర్ఎస్ఎస్ కూడా 1925లోనే పుట్టింది. కానీ వాళ్ళు స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొనల. హ్మ్. అథవా ఎప్పుడన్నా ఒకసారి పాల్గొన్నా కానీ హ్మ్. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరాలు రాశారు. మేము జైల్లో ఉండలేకపోతున్నాము హ్మ్. అని చెప్పి ఉత్తరాలు రాసి జైలు శిక్ష నుంచి మినహాయించుకున్న వాళ్ళు మీ లీడర్స్ ఇవాళ. హ్మ్. ఈ రోజుకి మీరు వాళ్ళనే కొలుస్తూ ఉంటారు. హ్మ్. ఆ ఉత్తరాలు రాసిన వాళ్ళు ఎవరు అంటే అందరికీ తెలిసిన విషయం. హ్మ్. సరే, మరి కమ్యూనిస్టులు అలా చేశారా? చేయలా. హ్మ్. ఈ కమ్యూనిస్టులే లండన్కి వెళ్ళి హ్మ్. గదర్ పార్టీని హ్మ్. స్థాపించి హ్మ్. గెరిల్లా పోరాటాల ద్వారా స్వాతంత్ర పోరాటం చేయాలి అని చేసిన మహానుభావులు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. రాజ్గురు, సుఖదేవ్ హ్మ్. లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. అవును. మరి ఇంత ప్రాణత్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఆ తరువాత స్వాతంత్రం వచ్చిన తరువాత హ్మ్. స్వాతంత్రానికి ముందు కూడా హ్మ్. మనకు బాగా తెలియాలి అంటే హ్మ్. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. 4,000 మంది కార్యకర్తలను పోగొట్టుకున్నారు వాళ్ళు. చనిపోయారు 4,000 మంది ఆ పోరాటంలో. నిజాంకు తెలుసు కమ్యూనిస్టుల బలం ఏంటో. హ్మ్. నిజాము లేడిప్పుడు బతికి. కానీ మీకు ఏమైనా చేతనైతే నిజాంను మాట్లాడి చూడండి. కమ్యూనిస్టుల పవర్ ఏంటో చెప్తాడు. వాళ్ళ పొగరేంటో చెప్తాడు. వాళ్ళు ఎలా పాకిస్తాన్‌కి పారిపోయేటట్లు చేశారో చెప్తాడు. అలాగే 1936లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అని పుట్టింది, ఏఐఎస్ఎఫ్. అవును. ఆ ఏఐఎస్ఎఫ్ హ్మ్. చాలామంది, ఆఖరికి వాజ్పేయి గారు కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. విద్యార్థి సంఘంలోనే ఉన్నాడు హ్మ్. వాజ్పేయి గారు. హ్మ్. అయితే అలా ఆ స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి కూడా బోలెడు మంది హ్మ్. ప్రాణత్యాగం చేశారు. హ్మ్. పంజాబ్లో
ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళ పేరుతోటి బజార్లు కూడా ఉన్నాయి. వాళ్ళ పేరుతోటి మొదటిసారిగా ఉరి తీశారు ఒక స్టూడెంట్ని. స్వాతంత్ర పోరాటంలో ఉరి తీసింది ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ని. ఆ ఏఐఎస్ఎఫ్ సిపిఐ పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం. అంటే అనుబంధ సంఘాలన్నీ కూడా దేశ స్వాతంత్రం కోసం కూడా పోరాడినాయి. వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది. స్టూడెంట్ ఫెడరేషన్ కావచ్చు, యూత్ ఫెడరేషన్ కావచ్చు, మహిళా సంఘాలకు కావచ్చు, ఉంటాయి. వీళ్ళందరూ కూడా సమాజంలో నిత్యం దేనికో దానికి పోరాడుతూనే ఉంటారు. అలాగే చాలా చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. రక్తం చిందించారు. ఎన్నిసార్లు లాఠీ చార్జీలు జరగలేదు, ఎన్నిసార్లు తుపాకీ గుండ్లకు బలైపోయిన వాళ్ళు లేరు. ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్స్, ఇప్పుడు జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్లో కన్నయ్య కుమార్ అని చెప్పి ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఉండేవాడు. అతని పైన రాజద్రోహ నేరం పెట్టారు. ఏంటంటే అతను ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చాడు అని చెప్పి. అప్పుడు స్మృతి ఇరానీ మానవ వనరుల శాఖ మంత్రిగా ఉండేది. అయితే ఇచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. కానీ అతని తరఫు లాయర్ ఏమి ఛాలెంజ్ చేశారంటే, ఆ వాయిస్ నా క్లయింట్ది కాదు, మీరు కావాలంటే ఫోరెన్సిక్ పంపించుకోండి అన్నారు. ఫోరెన్సిక్లో వచ్చింది అతని వాయిస్ కాదు అని. అంటే అతన్ని అణిచేయటానికి, అతనికి శిక్ష చేయటానికి అతను తిహార్ జైలుకి కూడా పంపించారు. పంపిస్తే అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. అలాంటి చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ, స్టూడెంట్స్ యూనియన్స్ ఇన్ని త్యాగాలు చేస్తే వాళ్ళు కమ్యూనిస్టులు పిరికి పందలు అని మాట్లాడటం. అసలు ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణం జరిగింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితమే. పనికి సరైన వేతనం కావచ్చు, అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యకి వేతనం అంతరం లేకపోకుండా సమాన పనికి సమాన వేతనం అనే చట్టం కానీ, కూలీ రేట్లు పెంచేదానికి కానీ, ఈ గృహహింసకు సంబంధించిన చట్టాలు కావచ్చు, ఏదైనా సరే. అసలు ఇంకా ఆశ్చర్యం, గీతా ముఖర్జీ అనే ఆవిడ్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీని, ఈ దేశంలో మహిళల రిజర్వేషన్ దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఆమె అధ్యక్షురాలుగా పెట్టారు. ఎప్పుడు మేడం ఇది ఎప్పుడు 1970s ఓకే వేసి ఆమె దేశమంతా తిరిగి ముసాయిదా తయారు చేసి ఇచ్చింది, డ్రాఫ్ట్ ఇచ్చింది అప్పటి గవర్నమెంట్కి, రిజర్వేషన్స్ అవసరము అని. అన్ని రాష్ట్రాలు తిరిగి, అంటే మహిళల రిజర్వేషన్ బిల్లుకు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆద్యులు. మరి అలాంటప్పుడు నీకు కమ్యూనిస్టులు పిరికి వాళ్ళు ఎలా అయ్యారు? కేరళ లాంటి చోట పోరాటాలు వచ్చినా, తెలంగాణ లాంటి చోట పోరాటం వచ్చినా, వెస్ట్ బెంగాల్ దగ్గర పోరాటాలు వచ్చినా, ఎక్కడ పోరాటం ఉన్నా కానీ, అలాగే కార్మిక చట్టాలు రావటానికి కానీ, 8 గంటల పనిదినానికి కోసం చేసింది కానీ, అన్నిటికీ పోరాడింది కమ్యూనిస్టులే. మరి అలాంటప్పుడు కమ్యూనిస్టులు పిరికి పందులు ఎట్లా అయ్యారు? అంటే ఒకటి, వాళ్ళు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు 1925లో గోల్వార్కర్ అని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రాసిన పుస్తకంలో ఈ దేశంలో మనకి శత్రువులు ఎవరు అంటే కమ్యూనిస్టులే అని రాశారు. ఓకే, ఇప్పుడు ఆ మాట అంటే బాగోదని చెప్పి ఈవిడ వాళ్ళు పిరికి పందలు అని చెప్పి ఆ కేటగిరీలోకి నెట్టేద్దామని చూస్తుంది. రెచ్చగొట్టడానికన్నా కావాలనే ఈ మాటలు మాట్లాడటం. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఒక భయం పట్టుకుంది. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ జరిగిన దగ్గర నుంచి వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో తెలియట్లా, ఏం మాట్లాడాలో అర్థం కాకే అమిత్ షా అసలు సభకు కూడా రావట్లేదు. నువ్వు మాట్లాడు, దీనికి సంబంధించి సమాధానం చెప్పు. అసలు ఆ పిల్లెట్స్ ఎవరు పేల్చమన్నారు? ఎవరో ఒకళ్ళ ఆదేశం లేకుండా పోలీసులు పేల్చరు. లాఠీ చార్జీ కూడా పైనుంచి వాళ్ళకి ఆర్డర్ ఉంటేనే. వీళ్ళు పక్కకి వెళ్ళి పై అధికారులు వాళ్ళకంటే పై వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతారు వాకీ టాకీల్లో, ఏం చేయమంటారు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి అనుకోండి, ఇదివరకు వేరే ఫోన్లు ఉండేవి. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు పరిస్థితి ఎంత ఇలా ఉంది అని. వాళ్ళు అక్కడ మానిటర్లో చూస్తూ ఉంటారు. లేదు వీళ్ళు ఫోన్ చేయకపోయినా వాళ్ళు ఫోన్ చేసైనా చెప్తారు, మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి అని. అయితే
అసలు నీకు ఇంత ఆ, కమ్యూనిస్టుల మీద అక్కస రావడానికి కారణం ఏంటి అంటే సింపుల్గా ఇవాళ ఈ దేశంలో ఈ పరిస్థితులు రావటానికి, బీజేపీకి గడ్డు కాలం రావటానికి ఈ కమ్యూనిస్టులే కారణం ఓకే అని ఈ ఆమెకు బాగా గొంతు దాకా ఉంది. పైగా యూపీఏ గవర్నమెంట్లో 2004లో ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళు భాగస్వాములుగా ఉండి ఏదో పదవులను అనుభవిద్దామని వాళ్ళు భాగస్వాములుగా లేరు. ఎన్ని చట్టాలు వచ్చినాయి? పనికా ఆహార పథకం వాళ్ళు తీసుకొచ్చింది, వాళ్ళ ఒత్తిడితో వచ్చింది. అదే టైంలో డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన చట్టం వచ్చింది. అదే సందర్భంలో పోక్సో యాక్ట్ వచ్చింది. అదే సందర్భంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టాలు. ఆ 2010 నుంచి 2014 వరకు కమ్యూనిస్టులు ఆ గవర్నమెంట్లో ఉండబట్టే వాళ్ళని చెర్నాకోల పెట్టి కాంగ్రెస్ వాళ్ళని ఇలాగ చేయాలి అని ఎన్ని రావడం వెనకమాల కమ్యూనిస్టులదే పాత్ర. ఓకే అసలు కమ్యూనిస్టుల పాత్ర లేకోకుండా ఈ దేశంలో వాళ్ళకి అధికారం పూర్తిగా లేకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వాల్ని ఒక దారిలో పెట్టడానికి వాళ్ళ కృషే ఉంది. వాళ్ళు ఏ రోజు పిరికి పందలు కాదు. ఇంకా పిరికి పందలు ఎవరు అంటే మీ వాళ్ళే, మీ సావర్కరే. బ్రిటిష్ వాళ్ళకి రాసిన ఉత్తరాలు దొరికినాయి. ఏమని? నేను జైల్లో ఉండలేకపోతున్నాను, అండమాన్ జైల్లో, నన్ను విడుదల చేయండి, నేను ఇంకెప్పుడు ఏ ఉద్యమాల్లోనూ స్వాతంత్రోద్యమంలో పాల్గొనను అని చెప్పి వాళ్ళకి క్షమాపణ లెటర్స్ రాసినాయి. ఆ లెటర్స్ ఉన్నాయి, ఈ రోజుకి ఆర్కీవ్స్లో దొరుకుతాయి ఈ రోజుకి. ఓకే అందుకని చెప్పి మీరు సావర్కర్ శిష్యులుగా, ఒక పిరికి పందకి శిష్యులుగా మీరు వేరే వాళ్ళని పిరికి పందలనే హక్కు అయితే మీకు లేదు. పైగా ఈ 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 26 వరకు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి మీరు ఎన్ని టక్కర్ పనులు చేశారో, ఎన్ని మోసం పనులు చేశారో అందరికీ తెలుసు. ఎన్ని ప్రభుత్వాలు కూల్చారో, ప్రజల అభీష్టం మేరకు ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చి వాషింగ్ మిషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఆ పార్టీలో అవినీతి పరులను తీసుకొచ్చి ఆ వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా మీరు అబద్ధపు ప్రచారాల మీద బతుకుతున్నారని కూడా అందరికీ తెలుసు. నెహ్రూ పైన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీరు? సాక్షాత్తు ఇదే సావర్కరు నెహ్రూ తర్వాత చనిపోయాడు, కానీ మీరేం ప్రచారం చేస్తున్నారు? సావర్కర్ చనిపోయినప్పుడు పార్లమెంట్లో సంతాప తీర్మానం నెహ్రూ ప్రవేశపెట్టనివ్వలేదు అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం, మీరు అసలు నెహ్రూకి ఇంత భయపడుతున్నారా? అంటే నెహ్రూ ఆత్మ ఏమన్నా మీ చుట్టూ తిరుగుతుందా? తిరిగి ఇలాంటి మాటలు మాట్లాడిస్తుందా? అలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఏమన్నారు అంటే, ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ అని ఉన్నాయి అమెరికాలో. ఎప్స్టీన్ ఫైల్స్, మోడీ గారు కూడా ఎఫ్స్టీన్ దీవిలో ఆతిథ్యం స్వీకరించి వచ్చిన వాడే. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ట్రంప్ దగ్గర ఉన్నాయి. అందుకే ట్రంప్కి అంత భయపడుతున్నాడు. ట్రంప్ ముందు ఇలా కూర్చుంటున్నాడు మీ మోడీ. నంబర్ 1 పిరికి పంది ఎవరంటే మీ మోడీ. అసలు ట్రంప్ ముందు మీరు ఇలా తల ఉంచుకుని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ముసిముసిని చేతులు నలుపుకుంటా ముసిముసిని నవ్వాల్సిన అవసరం ఏముంది? అయితే ఆ ఎఫ్స్టీను నెహ్రూ చనిపోయే నాటికి చిన్నపిల్లవాడు. నెహ్రూ కూడా ఎఫ్స్టీన్ దగ్గర ఆతిథ్యం స్వీకరించాడని ప్రచారం చేస్తున్నారు. అసలు ఇట్లాంటి ప్రచారాలు నేను మీకు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కొక్కటి అంటే ఒక రోజంతా పడుతుంది. అబద్ధపు ప్రచారాలతోటి, మోసాలతోటి నిండింది మీ చరిత్ర. కానీ కమ్యూనిస్టులకు మాత్రం చాలా ఘనమైన చరిత్ర ఉంది, పోరాటాల చరిత్ర ఉంది, రక్తాన్ని చిందించిన చరిత్ర ఉంది. అందుకని అలాంటి పార్టీ మీద నీలాంటి లిల్లీ పుట్లు, బోన్సాయి మొక్కలు ఇలా మాట్లాడటం తగదు. ఒకవేళ మాట్లాడినా ఆకాశం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మళ్ళీ నీ మీదే పడుతుంది అని చెప్పదలుచుకున్నాను. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం ఖండించకుండా ఉండలేకపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.